ముస్లింల ఆత్మీయ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మరియు మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ పాల్గొన్నారు. నారా హమారా కన్నా హమారా అంటూ సాగిన ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. ముస్లిం అంటే మతం కాదు మానవత్వం అన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముస్లింలను అంధకారంలోకి నెట్టేశాడని, ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలని తొంగలో తొక్కారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలపై అక్రమ కేసులు, దాడులు, హత్యలు చేసిన ఘనత ఈ పార్టీకే దక్కుతుందన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా తెరలేపి కొత్తగా మరలా ఇప్పుడు గొలకరాయి డ్రామా ఆడుతున్నాడని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు అనేక విషయాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ సోదరులకి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది, ఏ రకమైనటువంటి రక్షణ కల్పించింది, ఇవన్నీ కూడా అనేక విషయాలకు దృష్టికి తీసుకొచ్చారు. నేను ఒక్కటి అడుగుతున్నాను మిమ్మల్ని, 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అని చెప్పాడా లేదా? ఎన్నికలు అయిపోగానే ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? మోడీ గారి కాళ్ళ దగ్గర అధ్యక్షుడిగా మోడీ గారి కాళ్ళ దగ్గర కూర్చొని మోడీ గారు ఏమి చెప్పినా సరే తలుపాడు నిన్నటి దాకా. మరి మళ్ళీ అదే మాట చెప్పడం ఎంతవరకు నమ్మదగినటువంటి విషయం? మనకు ఒక నిదర్శనం ఉంది తెలుగుదేశం పార్టీకి. 2014 నుంచి 2018 వరకు కూడా తెలుగుదేశం, బీజేపీ పొత్తులో ఉన్నారు. ఆ రోజున ఎక్కడైనా సరే ముస్లిం మైనారిటీ సోదరులకి నష్టం జరిగినటువంటి సందర్భం ఏదైనా ఉందా? లేదు. మరి ఇవాళ 2019 తర్వాతనే ఏ బిల్లులైనా కూడా పాస్ అయినాయి. అన్న నాన్నమూరి తారక రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మనకి ఎక్కడ కార్యక్రమం తగ్గల. పైగా ఎవరిని వ్యతిరేకించడా? మొత్తం బిల్లు ముందుండి సమర్థించాడు. ఒక బిల్లు విజయసాయి రెడ్డి మాట్లాడాడు, ఒక బిల్లు మిథున్ రెడ్డి మాట్లాడాడు. వాళ్ళిద్దరూ కూడా ఈ బిల్లులు భారతదేశానికి అవసరం అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి పార్టీ నిర్ణయం. మళ్ళా కూడా ప్రజలు అమాయకులు, అందరూ ముస్లిం సోదరులు అమాయకులు, మళ్ళీ మోసం చేయొచ్చు అనేటువంటి భావంతో మోసపూరితమైనటువంటి మాటలు చెప్తే ఎంతవరకు మనం నమ్ముతాము అనేటువంటిది ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సమయం చాలా తక్కువ ఉంది. మన ముఖ్య అతిథిని పిలుచుకున్నాం. వారు చాలా విషయాలు నన్ను తీసుకుని చెప్తారు. అందుకని ఆయనకి ఎవరి మీద ప్రేమ లేదు, డబ్బు మీద తప్ప. ఆయన లక్ష్యం, ఆయన పార్టీ పెట్టిందే భారతదేశంలో అత్యంత ధనికవంతుడు జగన్మోహన్ రెడ్డి అనిపించుకోవడానికే పార్టీ పెట్టాడు.